అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది ప్రసాదం మాత్రమే కాదండి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఔషధం కూడా. మరి వీడియో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా తీపి కోసం ఒక 2 స్పూన్ల బెల్లం తురుము తీసుకోండి. పులుపు కోసం కొత్త చింతపండుని ఒక నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టేసుకోండి. వగరు కోసం లేత మామిడికాయలు తీసుకోవాలండి. నాకు ఇలా కొంచెం పెద్ద కాయ దొరికింది, ఒక మామిడికాయ తీసుకోండి. ఉప్పు కోసం 1 స్పూన్ రాళ్ళ ఉప్పు, కారం కోసం 1 స్పూన్ మిరియాలు, చేదు కోసం వేప పువ్వు. ఇవన్నీ రెడీ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా వేప పువ్వుని ఆ రెక్కలని ఒలుచుకుందాము. ఇలా వీడియోలో కనిపిస్తున్నట్లు ఆ పువ్వులన్నిటినీ ఒక ప్లేట్లోకి వేసుకొని ఆ తర్వాత చిన్నగా మర్దనా చేస్తే ఆ పువ్వు రేకులన్నీ విడిపోతాయండి. కాడలు, చిన్న చిన్న కాయలు, పిందెలు ఇలాంటివన్నీ తీసేసి రేకులను మాత్రమే కలెక్ట్ చేసుకోండి. శుభ్రంగా చేసుకొని కలెక్ట్ చేసుకొని కొంచెం నీళ్ళతో కడిగి ఒక చిన్న గిన్నెలోకి తీసి పెట్టుకోండి. 1 స్పూన్ రేకులు వస్తే సరిపోతుందండి మనకి. ఇదిగోండి, ఇంత వచ్చిందనమాట, సరిపోతుంది. ఇది పక్కన పెట్టుకోండి. 1/2 కప్పు వరకు మామిడికాయ ముక్కల్ని ఇలా కట్ చేసి పెట్టేసుకోండి. ఆ తర్వాత బెల్లం తురుములో ఇలా కొంచెం నీళ్లు వేసేసి దీన్ని కరగనివ్వండి. ఇప్పుడు ఒక చిన్న రోల్ తీసుకొని అందులో 1 స్పూన్ కల్లుప్పు వేసేసి అలాగే ఒక 15 మిరియాలు లెక్క పెట్టి మరీ వేసుకోండి, మళ్ళీ స్పైస్ ఎక్కువైపోతుంది. 10 నుంచి 15 మిరియాల వరకు వేసుకొని వీటిని దంచుకోండి. ఇలా దంచుకున్న ఈ ఉప్పు మిరియాల పొడిని ఒక చిన్న గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఇంకా మనం ఉగాది పచ్చడి రెడీ చేసేద్దాం. ఉగాది పచ్చడి చేయడానికి ఒక చిన్న గిన్నె తీసుకోండి. ఆ గిన్నెపై ఇలా టీ జల్లెడ పెట్టుకోండి ఫిల్టర్ చేసుకోవడానికి. మన జీవితంలో కూడా తీపి ముందుగా రావాలని చెప్పేసి బెల్లం నీళ్ళని ఇలా ఫిల్టర్ చేసుకోండి. ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల ఏదైనా డస్ట్ ఉంటే అది ఫిల్టర్ అయిపోతుంది. ఆ తర్వాత చింతపండు రసాన్ని ఇలా ఫిల్టర్ చేసుకోండి. ఏదైనా పీసులు అడుగున ఉండేవి ఏదైనా ఉంటే అవి కూడా ఇలా పోతాయన్నమాట. ప్లెయిన్ వాటర్, ప్లెయిన్ చింతపండు రసం అనేది కింద మనకి కలెక్ట్ అవుతుంది. ఈ రెండిటిని ఇలా కలిపేసేయండి. ఇప్పుడు ఉప్పు మిరియాలు కలిపి మనం నూరి పెట్టుకున్నాం కదా, ఈ పౌడర్ని 1 స్పూన్ వేసేయండి. తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న ఈ వేప పువ్వును కూడా వేసేయండి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేయడం వల్ల ఉగాది పచ్చడి అనేది రెడీ అయిపోతుందన్నమాట. ఉగాది రోజున ఉదయాన్నే పిల్లల్ని లేపేసి వీటికి కావలసిన పదార్థాలు వాళ్ళ చేతే తెప్పించి ఇలా చేయడం వల్ల వీలైతే వాళ్ళే ప్రిపేర్ చేసేలాగా వాళ్ళ చేతులతో చేయిస్తే పిల్లలకి మన సంప్రదాయంలో ఉన్న విలువలు, వాటి వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్స్ అన్నీ తెలుస్తాయండి. ఈ ఉగాదికి వీలైతే మీ పిల్లల చేత ఈ పచ్చడి చేయించండి. ఆ తర్వాత భగవంతునికి సమర్పించి మీరు ప్రసాదంగా తీసుకోండి. ఎంత ఫాస్ట్ జనరేషన్లో ఉన్నా, అప్డేటెడ్గా ఉన్నా కూడా మన పునాదిని, మన సంప్రదాయము, మన విలువల్ని మర్చిపోకూడదు అని పిల్లలకు నేర్పిస్తూ మీరు, మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో మీ జీవితం నిండాలని ట్రీ మీడియా ఫుడ్ టీమ్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము.